పులిహోరలో రెండు కత్తులు ఇమ్మడవు అనేది సామెత. కానీ ఓ సెగ్మెంట్లో ఏకంగా మూడో కత్తి ఎంట్రీ ఇవ్వటం ఆసక్తికరంగా మారిందట. ఇప్పటికే ఓ సీనియర్ నేత తగిన గౌరవం దక్కట్లేదని ఫీల్ అవుతున్నారు. మరో నేత తన పట్టు నిలుపుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఇంకో నేత ఫుల్ యాక్టివ్ మోడ్లోకి వస్తుండడంతో ఆ నియోజకవర్గంలో అసలైన రాజకీయ చదరంగం మొదలైందట. ఇంతకు ఏ సెగ్మెంట్లో ఈ పరిస్థితి ఉంది? ఏ నియోజకవర్గంలో ఈ కుంపట్లున్నాయి? ఒంగోలు జనసేనలో ట్రైసిరస్ కీలక పదవులు ఎవరికి? ఓవైపు బాలినేని, మరోవైపు షేక్ రియాజ్ కంది రవిశంకర్. రియాజ్ రవిశంకర్ కు ఎమ్మెల్యే దామచర్ల మద్దతు. ట్రయాంగిల్ ఫైట్ తో ఒంగోలు జనసేనలో ఇంట్రెస్టింగ్ సీన్. ఒంగోలు జనసేనలో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ సీన్ పబ్లిక్ అటెన్షన్ ను గ్రాప్ చేస్తోంది. వైసీపీ నుంచి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికే తనకి తగిన గౌరవం దక్కట్లేదని ఫీల్ అవుతున్నారు. ఆయన జనసేన గూటికి చేరినప్పటి నుంచి గ్రూపులు ఎక్కువై కుంపట్లు కట్టి వర్గాలుగా విడిపోతున్న పరిస్థితి ఉందట. జిల్లా జనసేనలో పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన వర్గం, కొత్తగా చేరిన బాలినేని వర్గం, ఇలా ఎవరి దారి వారిదే అన్నట్లుగా కత్తులు దూసుకుంటున్నారట నేతలు. ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ సొంత పార్టీలోనే పోటాపోటీగా ప్రత్యర్థిని దెబ్బతీయాలనే వ్యూహాలు, ప్రతి వ్యూహాలకు ఒంగోలు సెంట్రిక్ గా మారింది అంటున్నారు. అయితే తనకు పార్టీలో ఒంగోలులో ఎదురవుతున్న పరిస్థితులు, తన వ్యతిరేక వర్గాలపై జనసేన అధినేత పవన్ కు బాలినేని పలుసార్లు విన్నవించుకున్నారట. కొత్తగా పార్టీలోకి వచ్చినప్పుడు ఇలాంటివి కామనే అని, అన్నీ సర్దుకుంటాయని ఓపిక పట్టాలంటూ బాలినేనికి చెప్పుకుంటూ వచ్చారట పవన్. కానీ ఒంగోలు జనసేనలో బాలినేనికి వ్యతిరేకంగా మొదలైన వర్గపోరు, ప్రతి వ్యూహాలు మాత్రం ఆగడం లేదట. పార్టీ ఆవిర్భావం నుంచి జనసేనలో ఉన్న జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఒంగోలు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త షేక్ రియాజ్ బాలినేని పట్టు పెరగకుండా స్కెచ్ వేస్తున్నారట. ఒకప్పుడు బాలినేని అనుచరుడిగా ఉన్న పారిశ్రామికవేత్త రవి ప్రియామాల్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ కూడా బాలినేని చేరికకు ముందు జనసేనలో చేరడం, తర్వాత బాలినేనికి వ్యతిరేకంగా గ్రూపు కట్టారు. రవిశంకర్ గ్రూపునకు జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ తో పాటు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మద్దతు ఉండడంతో ఒంగోలు జనసేనలో రాజకీయం రంకెళ్లు వేస్తోంది. బాలినేని రాకను షేక్ రియాజ్, కంది రవిశంకర్ ముందు నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు. జిల్లా రాజకీయాల్ని శాసించిన స్థాయి నేత కావడంతో జనసేన జిల్లా అధ్యక్ష పదవి ఎక్కడ తమ చేతిలో నుంచి జారిపోతుందోననే ఆందోళన చెందారట. అందుకే దామచర్లతో పాటు రియాజ్ కూడా బాలినేని చేరికను తీవ్రంగా వ్యతిరేకించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలపై కేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేసిన బాలినేనిని ఎలా తీసుకుంటారంటూ కూటమి పెద్దల దగ్గర పంచాయతీ పెట్టారు. అయినా పార్టీ అవసరాలు, భవిష్యత్ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తప్పదు అని నాయకులకు సర్ది చెప్పి అధిష్టాన పెద్దలు సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. కానీ ముగ్గురు నాయకులు ఒక తాటిపై నడిచింది లేదు. మార్కాపురం సభ వేదికపైనే పవన్ బాలినేని పరిస్థితిపై మాట్లాడినా ఎలాంటి మార్పు రాలేదు. పైగా బాలినేని వర్గానికి పదవులు దక్కకుండా అధిష్టానం పెద్దల దగ్గర దామచర్ల జనార్దన్ పట్టుబట్టి మరీ షేక్ రియాజ్కు ఉడా చైర్మన్ పదవి దక్కేలా చేశారు. దీంతో జిల్లాలో తగిన గుర్తింపు లేక అసంతృప్తిగా ఉన్న బాలినేనికి ఉమ్మడి రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల డీలిమిటేషన్ కమిటీ మెంబర్గా బాధ్యతలు అప్పగించారు జనసేన అధినేత పవన్. ఆ 3 జిల్లాల్లో పార్టీ పదవులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోస్టులను బాలినేని, ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి అమ్ముకున్నారని జనసేన నేత జడా బాలనాగేంద్ర యాదవ్ ఆరోపించడంతో సంచలనం రేగింది. తనకు పదవి ఇప్పిస్తానంటూ బాలినేని ఆశ చూపి మొండి చెయ్యి చూపారంటూ బాలినేనిపై తీవ్ర విమర్శలు చేసి చర్చకు తెరలేపారు బాలనాగేంద్ర యాదవ్. జడా బాలనాగేంద్ర యాదవ్ ఆరోపణలపై సీరియస్ అయిన బాలినేని రియాజ్ వర్గంతో కలిసి బాలనాగేంద్ర యాదవ్ తనపై కుట్ర చేస్తున్నారని పవన్ దృష్టికి తీసుకెళ్లారు.
ఇప్పటికే వర్గ విభేదాలతో కుక్కలు చింపిన ఇస్తరిలా తయారైన ప్రకాశం జిల్లా జనసేనలో నేతలు కలిసే పరిస్థితి లేదట. ఎన్నిసార్లు సర్ది చెప్పినా సయోధ్య కుదిర్చినా నేతల్లో మాత్రం మార్పు రాకపోవడంతో ప్రకాశం జిల్లా జనసేనలోని అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు జనసేన చీఫ్ ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది. సహనానికి ఓ హద్దు ఉంటుంది. అది శృతి మించితే తాను ఎవ్వరినీ ఉపేక్షించబోనంటూ పవన్ హెచ్చరించడం జిల్లా జనసేన నాయకుల్లో గుబులు రేకెత్తిస్తోంది. దీంతో జిల్లా అధ్యక్ష పదవితో పాటు కీలక పదవులు ఎవరికి దక్కుతాయనే చర్చ జనసేన నేతల్లో నడుస్తోంది.